తాండూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఫిర్యాదు వస్తున్నాయి మనకి. ఈ విషయంపై మేము కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాము. లైసెన్స్ లేకుండా ఇసుక రవాణా చేసిన తర్వాత పర్మిటెడ్ టైంకి ముందు కానీ తర్వాత కానీ, అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ ఇసుక రవాణా చేసినా కానీ అట్టి ట్రాక్టర్ల మీద కేసు నమోదు చేస్తాము. అది సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టుకి కూడా పంపడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది తప్పుడు పర్మిట్లతో నెంబర్లతో కూడా కొడుతున్నా చెప్పి తెలిసింది. వాటి మీద కూడా మేము చర్య తీసుకుంటాము. అట్లాగే లైసెన్స్ లేకుండా ఎలాంటి వాహనాలు నడపరాదు. పర్టికులర్లీ ఇట్లాంటి కమర్షియల్ వెహికల్స్, ఇసుక ట్రాక్టర్లు లోడ్తున్న వెహికల్స్ బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా తన వాహన యజమాని వెహికల్ని నడపడానికి డ్రైవర్కి ఇవ్వరాదు. అవన్నీ కూడా మేము చెక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంపై మేము కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దౌర్జన్యపూరితమైన వ్యవహారం చేసినందుకు కేసు నమోదు చేయడం జరిగింది. అట్లా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.